ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ముక్కంటి ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 23 రోజుల్లో భక్తుల కానుకలు 1.41 కోట్లు దాటింది. శ్రీకాళహస్తి దక్షిణ భారతంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల విశ్వాసం మరోసారి ప్రతిఫలించింది. గురువారం స్వామివారి సన్నిధిలో 23 రోజుల తర్వాత నిర్వహించిన హుండీ లెక్కింపులో 1,41,377 రూపాయల ఆదాయం నమోదైంది. దీనిని ఆలయ చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ ఈవో టి బాపిరెడ్డి అధికారికంగా వెల్లడించారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈసారి గురుదక్షిణామూర్తి సన్నిధానంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పురుగు సేవకులు, కేఎల్టీ సిబ్బంది సుమారు 10 గంటల పాటు లెక్కింపులో పాల్గొన్నారు. భక్తులు భారీగా సమర్పించిన నగదు, నాణేలు, ఆభరణాలు, విలువైన లోహాలు తదితరాలను క్రమబద్ధంగా వర్గీకరించి లెక్కించారు. వెండి, బంగారం వివరాలు ఇలా ఉన్నాయి. హుండీతో పాటు రాహుకేతు శాంతి దోష నివారణ పూజల్లో భక్తులు సమర్పించిన వెండి, బంగారం వేరిగా లెక్కించగా వెండి నాగపడం 375 కిలోలు, బంగారం 34 గ్రాములు. రాహుకేతు పూజలకు శ్రీకాళహస్తి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి కలిగి ఉండటంతో వెండి నాగపడం రూపంలో ప్రత్యేక కానుకలు విస్తారంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. గత నెల 12వ తేదీన హుండీలు చివరిసారిగా లెక్కించగా అప్పటినుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగినట్లు ఆలయ అధికారులు చెప్పారు. పర్వదినాలు, ప్రత్యేక పూజల సమయం, అలాగే రాహుకేతు పూజలకు పెరిగిన డిమాండ్ కారణంగా హుండీ ఆదాయం గత కొంతకాలం నుంచి స్థిరంగా పెరుగుతున్నట్టు తెలిపారు. చైర్మన్ సాయిప్రసాద్ మాట్లాడుతూ, భక్తులు స్వామివారిపై ఉంచిన విశ్వాసం అపారమైనది. హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తాం అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో టి బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులు పారదర్శకంగా లెక్కింపు జరిగిందని ప్రకటించారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు. Lagi